ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ పై ప్రజలను అప్రమత్తం చేసింది. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, వెటర్నరీ డాక్టర్లు తనిఖీలు ముమ్మరం చేపట్టారు. ఆంధ్ర నుంచి తెలంగాణకు సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేసి తెలంగాణలోకి రాకుండా వెనక్కి పంపుతున్నారు. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో గత వారం రోజులుగా ఈ తనిఖీలను చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నామని, అలాగే ప్రజలంతా కోడి మాంసం పట్ల అప్రమత్తంగా ఉండాలని వెటర్నరీ డాక్టర్లు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ పై ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో ఇటు తూర్పుగోదావరి జిల్లాలలో కేసులు కూడా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ఏదైతే ఇటు కోళ్లు కావచ్చు, దానా కావచ్చు, కోడిగుడ్లు ఇటు తెలంగాణ వైపు రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే ఇప్పుడు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఇప్పటికే రామాపురం, కోదాడ సరిహద్దుల్లో రామాపురం వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ వద్ద వెటర్నరీకి సంబంధించినటువంటి డాక్టర్లు, పోలీసులతో ఎప్పటికప్పుడు కూడా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వెహికల్స్ ను, ఏపీ నుంచి వస్తున్నటువంటి కోళ్లతో వస్తున్నటువంటి వెహికల్స్ ను, అదేవిధంగా కొడుగుడ్లతో వస్తున్నటువంటి వెహికల్స్ ను కూడా తిప్పి పంపించినట్లు కూడా చెప్తున్నారు. ఏదైతే సమాచారం తెలుసుకున్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఈ కోళ్లకు సంబంధించినటువంటి యజమానులు ఉన్నారో వాహనాలను ఇక్కడికి తీసుకురావద్దని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఇటు రామాపురం చెక్ పోస్టును ఏర్పాటు చేసినటువంటి అధికారులు, అదేవిధంగా వాడపల్లి, ఇటు తిరుమలగిరి సాగర్ వద్ద కూడా చెక్ పోస్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. అయితే కేవలం రామాపురం వద్ద ఒక చెక్ పోస్టును ఏర్పాటు చేసుకొని చేతులు దుక్కున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగిలిన చోట ఇటు వాడపల్లి కావచ్చు, అదేవిధంగా తిరుమలగిరి సాగర్ వద్ద కూడా ఇటు గుంటూరు, కృష్ణా సరిహద్దులు ఉంటాయి. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఈ 2 జిల్లాల నుంచి కూడా కోళ్లకు సంబంధించినటువంటి దానా కావచ్చు, కోడిగుడ్లు, ఇటు కోళ్లతో వాహనాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ కూడా చెక్ పోస్టుల ఏర్పాటు విషయంలో కొంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి కూడా జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బర్డ్ ఫ్లూ వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఓవైపు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా అధికారులు చెక్ పోస్టుల ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఇప్పటికైనా వాడపల్లి, అదేవిధంగా తిరుమలగిరి సాగర్ వద్ద కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా ఏపీ నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసి అవసరమైతే అక్కడి నుంచి కోళ్ల సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే వస్తే వాటిని తిరిగి పంపించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వాసులు విజ్ఞప్తి అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఈ కోళ్లకు సంబంధించినటువంటి నమూనాలు సేకరించి భోపాల్కి సంబంధించినటువంటి ల్యాబ్ల టెస్టులు కూడా పంపించినట్టు కూడా సమాచారం అందుతుంది. టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైతే తెలంగాణలో ఇటు కోళ్లకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని కొంత తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బాగా ఉడికించినటువంటి ఈ కోడి మాంసం, అదేవిధంగా గుడ్లను తినాలి తప్ప మామూలుగా తినొద్దని చెప్పేసి కూడా ఇటు వెటర్నరీకి సంబంధించినటువంటి డాక్టర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత ప్రజలు కూడా జాగ్రత్త వహించాలని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏపీ నుంచి వచ్చే వాహనాలను ఎప్పటికప్పుడు కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. కోళ్లతో వచ్చినటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి పంపించాలని చెప్పేసి కూడా అధికారులకు పలు సూచనలు కూడా పై అధికారుల నుంచి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కోదాడ వద్ద మాత్రం పలు వాహనాలను తిప్పి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి కొన్ని రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో మాత్రం పలు చోట్ల ఏపీలో బర్డ్ ఫ్లూ వ్యాపించిందని చెప్పేసి వదంతులు, అదేవిధంగా ఇప్పటికైతే కేసులు నమోదైన నేపథ్యంలో ఇక్కడ ఇది కోళ్లు సంబంధించి కోడి మాంసం, అదేవిధంగా గుడ్లకు సంబంధించినటువంటి ధరలు కూడా పూర్తిగా పడిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా 200 పైన అమ్మినటువంటి ఈ కోడి కేజీ మాంసం ప్రస్తుతం 150 నుంచి 170 మధ్యలోనే
పడిపోయినట్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా కోడిగుడ్లు సైతం 145 రూపాయల వరకు 30 గుడ్లు వస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే 2-3 రోజుల నుంచి కూడా వరుసగా ధరలు పడిపోతున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి కొన్ని రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రాము.